బిట్‌కాయిన్ కొన్ని మంత్స్ తర్వాత $1,00,000 బిలోకి డిప్ అయింది. అంతే కాకుండా మార్కెట్‌లో కేవలం నిన్న ఒక్క రోజే 200 బిలియన్ వర్త్ ఆఫ్ డంప్ అయితే అయింది. మార్కెట్ నుంచి మాత్రం మనం డ్రాప్ చూసాం. అండ్ ఓవరాల్‌గా చాలా ఫండ్స్ లిక్విడేట్ అయినవి. ఆప్షన్స్ కూడా కంప్లీట్ అయిపోయినవి. ఎక్స్‌పైర్డ్ అయినవి ఆప్షన్స్ కూడా. సో, మార్కెట్ టోటల్ పానిక్‌లో ఉంది. సో, ఇప్పుడు నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను. బిట్‌కాయిన్ గురించి మనం చార్ట్ ఓవర్‌వ్యూ చూద్దాం. మిగతా ఆల్ చూద్దాం. అవన్నీ క్లియర్‌గా చూద్దాం ఈ వీడియోలో. అండ్ మోర్ ఈవెన్ బిట్‌కాయిన్ చూసినట్టయితే మనకి $105,000 నుంచి 96 వరకే వచ్చేసింది. ఇథీరియం కూడా 3,500 ప్లస్ నుంచి 3,100కి వచ్చింది. సోలానా ఆల్మోస్ట్ 200 ఎక్కడి నుంచి 200 నుంచి 140కి వచ్చింది. XRP కూడా డ్రాప్ అయింది. డాజ్ కాయిన్ డ్రాప్ అయింది. ఇలా చూసుకున్నట్టయితే టాప్ కాయిన్స్ అనే కాదు మిగతా కాయిన్స్ ఎస్పెషల్లీ ఆల్ట్స్ కూడా చాలా అంటే చాలా బ్లీడ్ అవుట్ అవుతున్నవి. మీమ్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మీమ్స్ ఎలా మార్కెట్ మూవ్‌మెంట్ బట్టి మీమ్స్ ఉంటాయి. మీమ్స్ కూడా చాలా డ్రాప్ అయినవి. ఓవరాల్ బ్లడ్ క్లాట్ ఉంది. మార్కెట్‌లో మాత్రం టోటల్ రెడ్డిషే కనబడుతుంది. ఇప్పుడు మనం ఇది బెటర్‌గా చెప్తున్నా పానిక్ మోడ్‌లో ఉన్నాము. పానిక్ మోడ్. మనం అస్సలు బియర్ మోడ్‌లో లేము. ఇది షార్ట్ టర్మ్ బియర్ మోడ్. అవన్నీ మనం క్లియర్‌గా చూద్దాం. అండ్ ఇలా జరగడానికి రీజన్ ఏంటిది? మనం నెక్స్ట్ ఏదైతే ఉందో నెక్స్ట్ పొజిషన్ ఎలా తీసుకోవాలి? ఎయిదర్ పొజిషన్ తీసుకోవాలా? డిసిషన్ కోసం వెయిట్ చేయాలా? న్యూట్రల్‌లో ఉన్నామా? పాజిటివ్‌లో ఉన్నామా? నెగెటివ్‌లో ఉన్నామా? అనేది క్లియర్‌గా నేను చెప్తాను. సో, మేక్ ష్యూర్‌గా సర్కిల్ ఇన్సైడర్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా డేస్ తర్వాత వీడియో వస్తుంది సర్కిల్ ఇన్సైడర్‌లో. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఇంకా మన సోషల్స్‌లో మిస్ అవ్వకుండా సోషల్స్‌ని ఫాలో అవ్వండి. టెలిగ్రామ్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇక్కడ క్లియర్‌గా అప్డేట్ ఇస్తున్నాను. ఆల్రెడీ నేను ఇచ్చేసాను మార్కెట్ గురించి క్లియర్ అప్డేట్ అయితే. అండ్ లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో, మార్కెట్‌లో బిట్‌కాయిన్ చూసుకోండి. ఆల్మోస్ట్ బిట్‌కాయిన్ అయితే ఉందో 96 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇథీరియం 3,184 అండ్ మోర్ ఈవెన్ యూఎస్‌డిటీ గురించి మాట్లాడుకోవాలి. యూఎస్‌డిటీ ఇంపార్టెంట్ రోల్ ఇక్కడ. XRP $2 2.29 2.3 అండ్ BNB ఎక్కడో $1,300 నుంచి ఇక్కడ ఎంత ట్రేడ్ అవుతుందో చూడండి. సోలానా కూడా 230 దగ్గర నుంచి సోలానా కూడా డంప్ అయింది. మిగతా కాయిన్స్ అన్నీ ఇంపార్టెంట్‌గా చాలా డంప్‌లో ఉన్నవి అండ్ చాలా డిప్ అయినవి. హైపర్ లిక్విడ్ లాంటి కాయిన్ కూడా అయింది. సో, ఇక్కడ ఇంపార్టెంట్‌గా మాట్లాడాల్సొస్తే ఈ కాయిన్స్ అన్ని డంప్ అయినవి. ఇది ఓన్లీ షార్ట్ టర్మ్ పానిక్. కొద్దిగా సేపే బియర్ మోడ్‌లో ఉంటాము. సో, మోర్‌గా చెప్పాలంటే ఏదైతే జరిగిన క్రాష్ ఉందో దీనికి మెయిన్ 3 రీజన్స్ లిక్విడేషన్స్ జరుగుతవి. లిక్విడేషన్ కన్నా ముందు ఇన్‌ఫ్లేషన్ ఒకటి అండ్ ఫెడ్ రేట్స్. డాలర్ గ్రో అయింది. ఇన్‌ఫ్లేషన్, ఫెడ్ రేట్స్, డాలర్ గ్రో అయింది. అండ్ మార్కెట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ క్లోజ్ అని మనం ఎవ్రీథింగ్ మనకు తెలుస్తున్నవి క్రిప్టో మార్కెట్‌లో జరిగే ఎవ్రీథింగ్ మనం ఎక్స్‌లో ఉన్నాము. సర్కిల్ ఇన్సైడర్ కమ్యూనిటీలో లేదంటే వెబ్3 సర్కిల్‌లో కూడా మనం తెలుసుకున్నాం. సో, మెయిన్‌గా ఇక్కడ జరిగిన ఇన్‌ఫ్లేషన్, ఫెడ్ రేట్స్ అండ్ ఫెడ్‌కి సంబంధించిన ఏదైతే నెక్స్ట్ మంత్ వచ్చే న్యూస్ ఉందో అది కొంచెం ఆడ్‌గా వచ్చే ఛాన్స్ ఉందని ఉన్నది కదా! సో, దానికి తగ్గట్లు అండ్ మిగతా ఈల్డ్ స్పైక్స్ కూడా చూసాం. దాన్ని బట్టి మా ఏదైతే మార్కెట్ ఉందో చాలా డంప్ అయింది. ఇదొక ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇవి కాకుండా నిన్న ఏదైతే 2, 3 డేస్ బ్యాక్ ఉందో సో, ఏదైతే టీఆర్ఎక్స్ కాయిన్ ఉందో 9 మిలియన్ వర్త్ ఆఫ్ టీఆర్ఎక్స్ కాయిన్ అనేది బైనాన్స్‌లో డిపాజిట్ అయింది. అంతే కాకుండా బిట్‌కాయిన్ కూడా క్రాకెన్ ఎక్స్‌చేంజ్‌లో కొన్ని డిపాజిట్ జరిగినవి. ఎవరైతే వేల్స్ ఉన్నారో అక్కడ డిపాజిట్ చేసి సెల్ చేయడం జరుగుతుంది. ఇదొక ఇంపార్టెంట్ థింగ్. గుర్తుపెట్టుకోండి. ఇదొక ఇంపార్టెంట్. అండ్ ఇవన్నీ కాకుండా మెయిన్‌లీ పాజిటివ్ థింగ్స్ కూడా ఉన్నవి. వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో, మార్కెట్ క్రాష్ అవ్వడానికి 3 రీజన్స్. మాక్సిమం లిక్విడేషన్స్ అవినవి అండ్ తర్వాత ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో ఎక్స్‌పైర్డ్ అయినవి. ఇంతే కాకుండా ఇన్‌ఫ్లేషన్ అండ్ డాలర్ ఏదైతే ఫెడ్ రేట్ కట్ ఉందో ఇదొకటి. తర్వాత గవర్నమెంట్ క్లోజ్ ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. మోర్ ఈవెన్‌గా ఇక్కడ జరిగిన ఏవైతే లిక్విడేషన్స్ ఇవి ఫెడ్ రేట్స్ కట్స్ ఇవన్నీ కాకుండా 9 మిలియన్ వర్త్ ఆఫ్ టీఆర్ఎక్స్ అనేది బైనాన్స్‌లో డిపాజిట్ అయింది. 180 ప్లస్ వర్త్ ఆఫ్ BTC అనేది ఇంకొక క్రాకెన్ ఎక్స్‌చేంజ్‌లో డిపాజిట్ అయింది. అండ్ ఇథీరియం ఏదైతే ఉందో ఇథీరియం కూడా ఫాల్కోనెక్స్ అనే ఎక్స్‌చేంజెస్‌లో కూడా 7K వర్త్ ఆఫ్ ఇథీరియం అనేది డిపాజిట్ అయింది. సో, ఈ డిపాజిట్ తర్వాత మనం ఏదైతే ఫడ్ చూసామో అండ్ అదే క్రాష్ అయింది. బట్ నెక్స్ట్ ఇంకొక సెంటిమెంట్ అండ్ హిస్టారికల్‌గా చూసుకున్నట్టయితే ఫియర్ అండ్ గ్రిడ్ ఇండెక్స్ ఏదైతే ఉందో 15కి వచ్చింది. 15కి వస్తే మాక్సిమం హిస్టారికల్‌గా ఇది బై జోన్ ఫర్ ది ఇన్‌స్టిట్యూషన్స్. రిటైలర్స్ ఇక్కడ బై చేయరు కూడా అసలు జరగలేదు. బట్ నేను చెప్తున్నాను రిటైలర్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఇక్కడ చూసినట్టయితే మేజర్ ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే జరిగినవి. ఆల్రెడీ సీజెక్ అనుకుంటా నేషనల్ బ్యాంక్ 1 మిలియన్ వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసింది. అండ్ తర్వాత మన ఎస్‌బీఐ ఏదైతే ఉందో XRP ట్రెజరీ నుంచి వచ్చిన న్యూస్ ఇది 200 మిలియన్ వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఏఐ ప్లస్ ఏదైతే డిజిటల్ అసెట్స్ ఇలాంటి మన మార్కెట్‌లో కూడా ఇన్వెస్ట్‌మెంట్‌కి ఛాన్స్ ఉన్నదని ఒక న్యూస్ వచ్చింది. కాకుండా BNB మెలోన్ ఏదైతే ఉందో స్టేబుల్ రిజర్వ్ అనౌన్స్ చేసింది.
సో ఇవన్నీ బెస్ట్ న్యూస్ ఇప్పటికున్న వరకు. సో ఇప్పుడు ఫియర్ అండ్ గ్రేడ్ ఇండెక్స్ కూడా మనకి హిస్టారికల్గా ఏదైతే ఉందో ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ది ఇన్స్టిట్యూషన్స్ అని చూపించింది. అలాంటి ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. మనం షార్ట్ టర్మ్ ప్యానిక్లో ఉన్నాము. సో ఇప్పుడు మనం బిఎన్బి ఏదైతే ఉందో దీని గురించి, బిఎన్బి అనే కాదు, బిఎన్బి సోలోనా బీటీసీ ఏదైతే ఉందో దీని గురించి ఒకసారి క్లియర్గా తీసేసి చూద్దాం ఎక్కడ వరకు డ్రాప్ అయ్యిందో. వస్తే నేను ఫస్ట్ ఇది ఒకసారి మనం ప్రీవియస్ సైకిల్ గురించి మాట్లాడుకుందాం. ఇది సెప్టెంబర్ 23 2023 ఇక్కడ మనం ఎప్పుడు ఉన్నామంటే 30,000లో ఉన్నాం బీటీసీ. అక్కడ నుంచి చూసుకోండి మార్కెట్ 73 ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. 24th March 2024లో మార్చ్లో వెళ్ళింది. సో ఇదే 180% గ్రో అయింది అప్పుడు. సో ఇక్కడ చూసినట్టయితే ఆ తర్వాత ఇది చూసినట్టయితే మళ్ళీ అక్యుమిలేషన్ జోన్ చూడండి. అక్యుమిలేషన్ జోన్లో ఏం జరిగింది, మళ్ళీ ఎక్కడుందో బీటీసీ ఇక్కడ నుంచి 20 మార్చ్ నుంచి మళ్ళీ నవంబర్ వరకు. సో లీస్ట్ వచ్చేసి మనకి 4950 చూసాము. సో ఇక్కడ నుంచి చూసినట్టయితే $73కి వెళ్ళింది, $73,000కి వెళ్ళింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ చూసాము అక్యుమిలేషన్ మ్యానిపులేషన్ తర్వాత మళ్ళీ చూడండి ఎంత గ్రో అయిందో, 100% గ్రో అయింది. దట్ ఈక్వల్ టు 67,000 నుంచి అండ్ ఆల్ టైమ్ హైకి వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ $1,00,000 110కి అయితే వెళ్ళింది. సో అక్కడ నుంచి మళ్ళీ లీస్ట్ డిప్ చూసాము, 74కి వచ్చింది, ఏదైతే మన ప్రీవియస్ సమ్మర్లో స్టార్ట్ అయిపోయింది ఇది. సో ఇక్కడ చూడండి 17th March మళ్ళీ మనం లీస్ట్ చూసాము, 74 చూసాము. 74 నుంచి మళ్ళీ రీసెంట్ ఆల్ టైమ్ హై 126కి అయితే వెళ్ళింది. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది వస్తే ఎవ్రీ జస్ట్ ఒక 2 years ఆఫ్ స్పాన్లో జరిగింది ఇదంతా. సో అదంతా పక్కా పెడితే 2 years పక్క పెడితే లాస్ట్ 1 year నుంచి జరిగింది ఏంటిది, అక్యుమిలేషన్ మ్యానిపులేషన్ అండ్ కిక్ ఆఫ్ చూసాం. సో నెక్స్ట్ థింగ్ కూడా మ్యాక్సిమంగా ఈ బుల్ రన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదని నేను బిలీవ్ చేస్తున్నాను. ఇది నా సైడ్ నుంచి నా నమ్మకం. సో ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే బీటీసీ యాజ్ పర్ రీసెంట్ నా రెసిస్టెన్స్ సపోర్ట్ నుంచి చూసుకున్నట్టయితే రిట్రేస్మెంట్స్ కూడా మ్యాక్సిమం నేను ప్రీవియస్గా నా వీడియో చూసే వాళ్ళకి కూడా చెప్పాను. ఇక్కడ ఏదైతే నేను ఒక రెక్టాంగిల్ చూపిస్తున్నానో ఈ రెక్టాంగిల్ నుంచి బీటీసీ అనేది చాలా డేస్ వచ్చింది రీబ్యాక్ అయింది. బెటర్ టు గో విత్ వైట్. ఇక చూడండి నేను ఏదైతే ఈ రెక్టాంగిల్ డ్రా చేసుకున్నానో ఇక్కడ చూసినట్టయితే బీటీసీ ఈ జోన్స్ నుంచి అప్స్ అండ్ డౌన్స్ వెళ్ళింది, సేమ్ వేలో మూవ్ అయింది. అండ్ ఎప్పుడైతే ఇది క్రాస్ అవుతుందో మ్యాక్సిమంగా చెప్పాను 96 వరకు పడుతుందని. సో చూడండి 96 వరకు ఈ రోజు టచ్ అయింది. రీసెంట్గా కూడా నేను ఎప్పుడైతే మార్కెట్ 100Kకి వచ్చి మళ్ళీ వెళ్ళగానే బుల్ రన్ స్టార్ట్ అయింది, ఆల్ సీజన్ స్టార్ట్ అయిందని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. చెప్తున్నాను అది ఓన్లీ షార్ట్ టర్మ్ కోసమే, షార్ట్ టర్మ్ గ్రీన్ జోన్ అంతే అది. సో అక్కడ నుంచి మీరు చూసినట్టయితే మళ్ళీ అక్కడ నుంచి డ్రాప్ అయింది. అదే జరిగింది. ఇప్పుడు 97 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈరోజు మార్నింగ్ 96 దాకా వచ్చేసింది. మ్యాక్సిమం 94 దగ్గర ఉంది. అండ్ కొందరు మెన్షన్ చేస్తున్నారు ఇంకా గ్యాప్ ఉంది, 92 వరకు వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు. బట్ ఇక్కడ నుంచి మనం లాంగ్స్ అనేది నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టుకున్నాను నా సైడ్ నుంచి. బట్ మీరు చేయాలని లేదు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అయితే అస్సలు ఇవ్వట్లేదు నేను. ఇక్కడ చూసినట్టయితే ఇది నా థీసిస్. సో బీటీసీ ఇక్కడ నుంచి ఎందుకు వెళ్తుంది, ఎలా వెళ్తుంది అంటే ఇప్పుడు వెళ్తుందా అంటే వెళ్ళదు, ఇంకా పడుతుంది. ఎందుకంటే ఆర్ఎస్ఐ చూడండి 32 దగ్గర ఉంది, ఓవర్ సోల్లో ఉంది. బట్ ఇది బై జోనే, ఆర్ఎస్ఐకి 32 ఉంది, మ్యాక్సిమం 35 ఇంకా మూవ్ అవ్వాలి, 35-40 వెళ్ళే ఛాన్స్ ఉంది, వెళ్ళనివ్వండి. అండ్ ఇక్కడ 30 ఆల్రెడీ కొంచెం రికవర్ అవుతుంది, మార్కెట్ గ్రీన్ అవుతుంది. ఇదన్నీ పక్క పెడితే బీటీసీ ఇలా ఉంది. బీటీసీ ఈ విధంగా కిక్ ఆఫ్ అవుతుంది అంటే పైకి వెళ్తుంది అన్న ఛాన్స్ తోటి నేనైతే మెన్షన్ చేసి పెట్టుకున్నాను. అండ్ మోర్ ఈవెన్ చెప్తున్నా ఎందుకు ఇలా జరుగుతుంది, జరగకపోవచ్చు అంటే జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నా అంటే ప్రీవియస్ సైకిల్స్ని ప్రీవియస్ మూవ్మెంట్స్ కనుక మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇలా ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి బుల్ రన్ ఎందుకు కంప్లీట్ అవ్వలేదు, బుల్ రన్ ఎందుకు రాలేదని మాట్లాడితే బుల్ రన్ గురించి మాట్లాడాల్సి వస్తే ఇక్కడ బుల్ రన్ గురించి ఎప్పుడైతే బుల్ రన్ వస్తుందో, బుల్లో ఉన్నామో బుల్ మార్కెట్లో ఉన్నామో అప్పుడు సోషల్ మీడియా అనే కాదు, యూట్యూబర్ ఇన్ ద సెన్స్ మేమైనా నేనైనా ఇన్ ద సోషల్ మీడియా ట్విట్టర్లో, సిటీలో, అదే క్రిప్టో ట్విట్టర్లో ఎక్కడైనా ఎక్కువ మీడియా కూడా బిట్కాయిన్ క్రిప్టో మార్కెట్ గురించి మాట్లాడడం జరుగుతుంది. అంతకు మించి ఈసారి ఎంత హైప్ ఏం రాలేదు. దట్స్ వై. అండ్ గవర్నమెంట్ చూసాము, ఫుడ్ చూసాము, ఇవన్నీ చూస్తున్నాం కదా. సో అందుకని ఇంకా ఫుల్ క్లియర్ బీటీసీ రాలేదు. మేక్ షూర్గా ఈ ఏదైతే డిప్ ఉందో ఇక్కడ నుంచి నెక్స్ట్ $110 అనేది క్రాస్ అవుతాయి, $110,000 అనేది క్రాస్ అవుతాయి. ఫస్ట్ అది రెసిస్టెన్స్. ఇక్కడ నుంచి ఫస్ట్లీ మాత్రం మనకి 105 వెళ్ళాలి. 105 నుంచి కనుక సైడ్ వేస్ వెళ్తూ అక్యుమిలేషన్ అవుతూ 110 కనుక పుష్ అవుతే 110గా పుష్ అవి అక్కడ సపోర్ట్ తీసుకుంటే అక్కడ నుంచి మ్యాక్సిమం 125 ఆల్ టైమ్ హై రిప్లేస్ చేసుకొని 150 వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇది కరెక్ట్గా పెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఎంత జరగకపోతే
నెక్స్ట్ థింగ్ అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఎలా ఏమి ఉండదు. సో 94కి వచ్చింది, 92కి వచ్చింది, మనం ఇక్కడ పొజిషన్ తీసుకోవాలా? ఇప్పుడు ఈ టైంలో మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి బుల్ రన్ కోసం ఇన్వెస్ట్ చేద్దామంటే కాదు. ఎందుకు చెప్తున్నా అంటే ఇంకా మనం ఇంకొంచెం పెయిన్లో చూడాల్సి ఉంది. ఈరోజు చూసింది కదా, ఇంకొంచెం పెయిన్ చూస్తాం. మేబీ 96 నుంచి మళ్ళీ 105 వెళ్ళే ఛాన్స్ ఉంది. 105 వెళ్తుంది. బట్ ఎవరైతే లాంగ్ పొజిషన్ తీసుకుంటారో లేదంటే ఆల్స్లో ఇన్వెస్ట్ చేసి పెట్టుకుంటారో వాళ్ళు ప్రాఫిట్స్ తీసుకుంటారు, షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ తీసుకుంటారు, ఎగ్జిట్ అవుతారు. సో మార్కెట్ని అర్థం చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే మార్కెట్ని అర్థం చేసుకోండి. ఏదైనా డంప్ అవుతుందా, మనం ప్రిడిక్షన్ అదే ఫ్యూచర్స్ చేసామనుకోండి, షార్ట్స్ తీసుకోవడం. లేదంటే ఇదంతా కాదు, డంప్ అవ్వకుంటే మనకి ఏదైనా ఒక జోన్ ఉంచేది. ఇప్పుడు చాలా టైం చూసుకున్నట్టు రీసెంట్గా కూడా 99కి వచ్చేసి అక్కడ నుంచి 105 దాకా వెళ్ళింది. చూసినట్టయితే బీటీసీ వెళ్ళడం కాదు, ఈ ఏదైతే $5,000 మూమెంట్ ఉందో, $6,000 మూమెంట్ ఉందో, ఇక్కడ ఆల్స్ చాలా బూస్ట్ అవుతాయి. బెస్ట్ ఆల్స్ తీసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే, అండ్ ఇది చెప్తున్నాను జస్ట్ ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళండి అని చెప్తున్నాను. ఇక్కడ డైరెక్ట్లీ నేనేం ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఫైనాన్షియల్ అడ్వైస్ ఇవ్వట్లేదు, బికాస్ యూట్యూబ్ విల్ కిక్ ఆఫ్ మీ. సో దట్స్ వై ఐఎమ్ క్లియరింగ్ చెప్తున్నాను. ఆల్స్లో కూడా పిక్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఫ్యూచర్ చేయకుండా కానీ. అండ్ బ్యాక్ టు ఇథిరియం కూడా చూద్దాం. అండ్ ఇక్కడ బీటీసీ ఇథిరియం 2 USDT. సో ఇథిరియం కూడా మనం చూసాము, చాలా అంటే చాలా పడింది. ఇక్కడ $5,000కి వెళ్ళే ఛాన్స్ ఉందనుకున్నాం. $5,000 అది ఆల్ టైమ్ హై పుష్ అవ్వలేదు. అండ్ ఇక్కడైతే మేజర్ సపోర్ట్ జోన్ ఉంది. సో ఇథిరియం ఇలా ట్రేడ్ అవుతుంది. బ్యాక్ టు సొలోనా అయితే చూడండి, మార్కెట్ క్యాప్ సొలోనా 78 బిలియన్కి వచ్చింది. అండ్ సొలోనా USDT యాజ్ యూజువల్ మనకు తెలిసిందే, సొలోనా యాక్టివిటీ ఎక్కువ జరుగుతుంది. మార్కెట్ కొంచెం మూమెంట్ అయితే సొలోనా ఎంత మూమెంట్ అవుతుందో తెలిసింది. అండ్ 0.786 నాకు సంబంధించిన రిట్రేస్మెంట్ చూసుకున్నట్టే సొలోనా 128, 130 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అదే జరగబోతుంది. అండ్ ప్రీవియస్గా నేను చాలా టైమ్స్ అయితే చెప్పాను, సొలోనా 150కి వచ్చినప్పుడు చెప్పాను, 150కి వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే 156 ఉందో ఈ సపోర్ట్ చెప్పి రిట్రేస్మెంట్ చేశాను. అప్పుడు 170కి వెళ్ళింది. ఎవరైతే ఆ టైంలో టెలిగ్రామ్లో యాక్టివ్ ఉన్నారో వాళ్ళు బెటర్గా మేక్ షూర్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు వచ్చింది 130 వెళ్ళే ఛాన్స్ ఉందని నేను మెన్షన్ చేస్తున్నాను. బెటర్గా ఇది ఇంకొంచెం పెయిన్ చూడాల్సిందే మనం, ఇంకా ఫైనల్ షేక్అవుట్ ఇది కంప్లీట్ అవ్వలేదు. అండ్ మిగతా కాయిన్స్ ఉన్నవి హైప్ ఉంది. ఇంకా నేను ఎలాంటి ఆల్స్ గురించి మెన్షన్ చేయట్లేదు, హైప్ ఉంది. సో ఇక్కడ హైపర్ లిక్విడ్ గురించి చూసుకున్నట్టయితే హైపర్ లిక్విడ్ కూడా ఇంకా సపోర్ట్ జోన్స్కి రాలేదు. మ్యాక్సిమంగా 35-30 వరకు వచ్చే ఛాన్స్ ఉంది లోస్కి. అండ్ ఇవి అండ్ తర్వాత కొన్ని ఆల్స్ గురించి మెన్షన్ చేయాల్సి వస్తే, రీసెంట్గా నేను ఒక ఆల్ట్ అయితే నేను మెన్షన్ చేసుకున్నాను. ఇన్ దట్ కేస్ అదే సుప్రా ఏదైతే ఉందో కాయిన్, ఇది L1 మల్టీ లేయర్ బ్లాక్ చైన్ ఇన్ ది L1. సో దట్స్ ద సెంట్. ఇక్కడ చూసినట్టయితే నిన్న నుంచి ఆల్మోస్ట్ డెడ్ అయిపోయిన కాయిన్ ఇక్కడ చూడండి, 4th నవంబర్ నుంచి 0.001 నుంచి 0.002 వరకు వెళ్ళిపోయింది. దట్ ఈక్వల్ టు మనకు ఒక ఇక్కడ చూసినట్టయితే 110% అయితే గ్రో అయింది. బట్ రీసెంట్గా నేను ఇన్సైడర్లో మెన్షన్ చేశాను ఈ మూమెంట్ గురించి ఎలా ఉంటుందో, ఈ కాయిన్ ఎలా మూమెంట్ అవుతుందో. సో సేమ్ థింగ్ అలానే జరుగుతుంది. ఈ డ్రాప్ అయితే చూసాము, 1 డే క్యాలెండర్లో డ్రాప్ చూసాము, అక్కడ నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ అయింది. మార్కెట్ నిన్న పడినప్పుడు ఈ కాయిన్ ఆల్మోస్ట్ 0.0017కి వచ్చింది. అక్కడ నుంచి మనం ఇక్కడ హైస్ చూస్తున్నాం, మళ్ళీ 0.003 చూస్తున్నాం, 2-3 చూసాము. సో తర్వాత ఈ కాయినే కాకుండా ఐ హ్యావ్ పంప్1 USDT పంప్ కాయిన్ ఉంది. పంప్ గురించి కూడా మెన్షన్ చేశాను. సో ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఇది బ్రేక్ అవ్వాలి, ఇది బ్రేక్ అవ్వి నెక్స్ట్ అక్యుమిలేషన్ తర్వాత రెసిస్టెన్స్ సపోర్ట్స్ తీసుకొని నెక్స్ట్ హైస్ పుష్ చేస్తుంది. అండ్ ఇంకోటి చెప్పాలంటే కాయిన్ ఆల్రెడీ టాప్లో కొన్న వాళ్ళు ఉన్నారు, టాప్లో బై చేసి హోల్డ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా ఎవరైతే, వాళ్ళు ఆల్రెడీ ఎవ్రీ పుష్ అవుట్లో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు, మెన్షన్ చేస్తున్నాను. అండ్ పంప్కి సంబంధించిన బైబ్యాక్ జరుగుతుంది, పంప్కి సంబంధించిన కొత్త ఫీచర్స్ వస్తున్నవి, పంప్కి సంబంధించిన మేమ్ కాయిన్స్ లాంచ్ అవుతూనే ఉన్నవి. సో ఒక సైడ్ ఇలా ఉంది, ఇంకో సైడ్ ఇలా ఉంది. అండ్ ఇది మేజర్గా నాకు ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వాలి, ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే అప్పుడు మనం హైస్ చూస్తాము, లేదంటే మాత్రం అప్పటి వరకు అక్యుమిలేషన్లో ఉన్నట్టే, సో న్యూట్రల్గా ఉన్నట్టే అప్పటి వరకు. సో నెక్స్ట్ థింగ్, ఈ విధంగా ఇప్పటి వరకు నేను కొన్ని కాయిన్స్ కోసం మెన్షన్ చేశాను, ఏది ఎలా మూవ్ అవుతుందో నేను ఇక్కడ ఏం చెప్పలేదు. బట్ బీటీసీ నా సైడ్ నుంచి నా పర్సెప్షన్లో ఎలా ఉంది, ఈథీరియం ఎలా జరుగుతుంది, సొలానాలో ఎక్కడ సపోర్ట్ ఉంది, తర్వాత బిఎన్బి గురించి ఇంకా మాట్లాడలేదు. అండ్ హైపర్ లిక్విడ్ గురించి కూడా చెప్పాను 30-35 వరకు. అండ్ మిగతా ఆల్స్ ఉన్నవి. అండ్ మోర్ ఈవెన్ చెప్తున్నాను, ఇంకొంచెం షేక్అవుట్ ఉంది మార్కెట్లో, ప్యానిక్ అవుతున్నారు చాలా మెంబర్స్. వెయిట్ చేయండి, ఎంత వెయిట్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే ఇప్పుడు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మనం కనుక తీసుకుంటే, ఏదైనా సప్లై తీసుకుంటే
ఇంకొంచెం వాష్ అవుట్ అవుతాం. లేదంటే బెస్ట్ టైం వచ్చినప్పుడు బెస్ట్ తీసుకోవడం బెటర్. ఇవన్నీ కాకుండా షార్ట్ టర్మ్‌లో మేకింగ్ చేద్దాం అనుకుంటే మోర్ ఈవెంట్ ఫస్ట్ ఆప్షన్ ఈక్వల్ టు మీమ్ కాయిన్స్. నేను ఆల్రెడీ టెలిగ్రామ్‌లో సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ మీమ్ కాయిన్స్ అని చెప్పాను కదా! మీమ్ కాయిన్స్ గురించి వెళ్లి చూసినట్టయితే యూ గో విత్ సర్కిల్ ఇన్సైడ్ ప్రైవేట్‌లోకి వెళ్లి చెక్ చేసినట్టయితే టైప్స్ ఆఫ్ థింగ్స్ అని చెప్పడం జరుగుతుంది. 28x అయితే ఇది 30x ఈక్వల్ టు బాబ్ అనే కాయిన్ నుంచి ఆల్రెడీ బాబ్ ఈరోజు డిస్క్రిప్షన్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతుంది. వోజాక్ అండ్ చుంగస్ ఇలాంటి టైప్ ఆఫ్ ఏదైతే డైలీ రిటర్న్స్ అయితే జరుగుతున్నవి. ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ అయితే డైలీ జరుగుతున్నవి. సో అంతే కాకుండా ఇక్కడ చిన్న నోట్ అయితే పెట్టాను. గోల్డ్ వర్సెస్ బీటీసీ టోటల్‌గా ఎలా జరుగుతుంది ఇదంతా మీరు క్లియర్‌గా వెళ్లి చదివితే మీకు అర్థమవుతుంది. ఇదొకటి వెళ్లి చూడండి. అండ్ ఇవన్నీ కాదనుకుంటే ఎప్పుడైతే ఒకసారి మీరు కాయిన్ గీకోలోకెళ్లి చూస్తే ఇక్కడ టాప్ గెయినర్స్‌లోకెళ్తే చాలా టైప్స్ ఆఫ్ ఆల్స్ రివర్సల్ అవుతున్నవి. అండ్ వీటిని ముందే మనం గనక కరెక్ట్‌గా ఒక డైలీ మార్కెట్‌లో ఉండి, సిటీలో ఉంటే మనకి ఇవి అర్థమైపోతవి. ఎలాంటి కాయిన్స్ రిటర్న్ అవుతున్నవి, ఎందుకు అవుతున్నవి. స్టార్క్‌నెట్ ఉంది, తర్వాత కావా ఉంది, ఎర్గో ఉంది, తర్వాత హ్యుమానిటీ ఉంది. జెట్ క్యాష్ గురించి తెలిసిందే ఎంత క్రాష్ అయింది, మళ్ళీ ఎంత రీబాక్ అయిందో. సో ఇలాగా అరోరా ఉంది. ఇలాంటి టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఉన్నవి. అండ్ నిన్న ఒకరోజు కేడీ అనే కాయిన్ ఆల్మోస్ట్ దట్ ఈక్వల్ టు 6x వరకెళ్ళింది. అంటే ఇంత వరకు గ్రో అయింది. కేడీ అనే కాయిన్ కేడీఏ ఈరోజు చూస్తున్నాం మనం 40%. బట్ 24 అవర్స్‌లో ఇది చాలా రేజ్ అయిపోయింది కాయిన్ నిన్నైతే. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ థింగ్స్ అయితే మనం చూస్తున్నాం. సో ఇలాంటి వాటిలో మీరు స్పాట్‌లో తీసుకోవడం కన్నా ఫ్యూచర్స్‌లో కూడా ఓపెన్ చేయొచ్చు పొజిషన్స్ అనేది బెటర్‌గా ఉంటుంది. సో వీటివన్నీ గురించి ఇంకా డీప్‌గా తెలుసుకోవాలనుకుంటే సర్కిల్ ఇన్సైడ్ ప్రైవేట్‌లో చెక్ చేయండి. ఇంకా క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. అండ్ మోర్ ఈవెంట్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. ట్విట్టర్‌లో ఫాలో అవ్వండి. మీకు అన్ని థింగ్స్ ఇంపార్టెంట్ థింగ్స్ అక్కడ షేర్ చేస్తూ ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ మిస్ ఇట్. బై బై నౌ. జై హింద్.